నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీని కార్యకర్తలు వద్దనుకుంటున్నారా, లేక బాబు పొమ్మనకుండా పొగ పెడుతున్నారా? అసలు అధికార పార్టీని విడిచిపెట్టాల్సిన అవసరం ఏంటి? ఇంతకీ కూటమిని వీడుతున్న నేతలెవరు? ఇవి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ గా చక్కర్లు కొడుతున్న బిగ్ క్వశ్చన్స్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకు చెందిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కునిరెడ్డి విజయమ్మ, ఆమె కుమారుడు రితేష్ రెడ్డి ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేల్ టీడీపీ రాజకీయాలు అంటేనే దివంగత మాజీ ఎమ్మెల్యే కొనిరెడ్డి వీరారెడ్డి పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. ఆయన రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె విజయమ్మ ఆ బాధ్యతలు తీసుకున్నారు. బద్వేల్ ఎస్సీలకు రిజర్వ్డ్ కావడంతో ఎస్సీ వర్గాల నుంచి టీడీపీలో ఎవరు పోటీ చేసినా పార్టీ ఇన్ఛార్జిగా ఆ పెత్తనమంతా విజయమ్మ, ఆమె కొడుకు రితేష్ రెడ్డే చేస్తూ ఉంటారు. చంద్రబాబు కూడా వాళ్ళు చెప్పిన వాళ్లకే సీట్లు కూడా ఇస్తూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బొజ్జా రోసయ్య ఓడిపోయారు. కడప జిల్లాలో పులివెందులతో పాటు బద్వేల్లో మాత్రమే టీడీపీ ఓడిపోయింది. ఖచ్చితంగా పార్టీ గెలవాల్సిన చోట పార్టీ ఓడిపోవడంతో తాజాగా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్లో టీడీపీ కాస్త బలంగా ఉంది. బలంగా ఉన్న బద్వేల్లో ఓడిపోవడం చంద్రబాబుకు అస్సలు నచ్చడం లేదట. అందుకే ప్రభుత్వ పెద్దల నుంచి బద్వేల్లో పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రితేష్ రెడ్డితో పాటు విజయమ్మ చెప్పిన పనులు అధికారులు చేయవద్దని ఆదేశాలు అందాయట. దీంతో వాళ్లు ఇదేం కర్మరా బాబు అంటూ తలలు పట్టుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం రితేష్ రెడ్డిని త్వరలో ఇన్ఛార్జ్ పగ్గాల నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని మరో టాక్. ఇవన్నీ తెలియడంతో రితేష్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వెళదామా అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారట. ఏదేమైనా రితేష్ రెడ్డి చంద్రబాబును పట్టించుకోకపోతే పార్టీ మారినా ఆశ్చర్యపోరనక్కర్లేదని అంటున్నారు రితేష్ రెడ్డి అనుచరులు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.